శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానమైనటువంటి జయస్థానంలోకి రావడం జరిగింది. అది స్వక్షేత్రగతుడు అవటం వల్ల సుమారుగా ఈ నెలంతా కూడా ఇదే రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఆ కారణం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి శత్రువుల నుంచి, రోగాల నుంచి, రుణాల నుంచి బయటపడే అవకాశాన్ని ఈ కుజగ్రహ అనుగ్రహంతో మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గ్రహ కారకత్వాలైనటువంటి భూముల మీద ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, లేదా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపక విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, లేదంటే ఏదన్నా మీరు వ్యాపార నిమిత్తం ఒక నలుగురు స్నేహితులో బంధువులో కలిసి ఏదైనా ఒక స్థలాన్ని కొని ఉంటే దానిపైన ఉన్నటువంటి చికాకులు అవి వాయిదా పడడం, అలాగే మీ యొక్క భూమి ఇతరుల యొక్క స్వాధీనంలో ఉంటూ వాళ్ళు అనుభవించడం, ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉన్నది. సో అదేవిధంగా కోర్టు సమస్యలున్నా, సెటిల్మెంట్ లాంటి లావాదేవీలు, పోలీస్ స్టేషన్లో ఇబ్బందులున్నా అవి ఖచ్చితంగా మరి ఎవరో ఒకరి సహకారంతో అవి మీకు అనుకూలంగా రావడం జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పుడు కూడా మరి చాలా వరకు ఈ విజయ అవకాశాలు మీకు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో సో మీకు రావలసి ఉన్నా, లేదంటే మీరు ఇతరులకి చెల్లించవలసి ఉన్నా కూడా ఈ సమయంలో అటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి జాతకుడు బయటపడే అవకాశం ఉంది. ఇక మరి 6వ స్థానం మీద ఒక విధంగా ఉన్నటువంటి కుజుడు మీకు క్రీడా రంగంలో వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు అంటే మరీ పెద్ద ఉద్యోగాలు కాకుండా జీవనోపాధి కొరకు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్న వారికి, అలాగే ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇంక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా చాలా బిజీగా చేతి నిండా పని ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. రాబోయే చాలా రోజుల వరకు ఒక మంచి సక్సెస్ని చూస్తారు. ఇక 7వ స్థానంలో ఉన్నటువంటి గురు, బుధ, శుక్ర 4 గ్రహాలు 7వ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా వ్యవహారం చేసుకున్నప్పుడు అది స్వతంత్రంగా మీరు ఇండిపెండెంట్గా చేసుకోవాలి తప్ప ఈ సమయంలో మీరు ఇతరులతో కలిసి చేసే లావాదేవీలు అంత అనుకూలించే అవకాశం లేదు. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఎఫైర్లో ఉన్నవాళ్ళు కానీ, అంటే ప్రేమలో ఉండి పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళు పరస్పర నిర్ణయాలు కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు టెంపరీగా మీరు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ చర్చలకు కానీ, వివాహ ప్రయత్నాలకు కానీ ఇది అనుకూల సమయం కాదు. కాబట్టి చాలా వరకు మరి రాబోయే 41 రోజు పాటు ఈ వివాహ ప్రయత్నాలు లాంటివి కానీ, పెళ్లి మాటలు కానీ, పెళ్లి ప్రయత్నాలు కానీ, అలాగే ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి రావడం కానీ, ఇవన్నీ కూడా టెంపరీగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అయితే విద్యా సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మంచి అడ్వైజర్ ద్వారా, మంచి గురువు ద్వారా ఖచ్చితంగా ఉన్నత విద్యా అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మెడికల్ రంగంలో అది ఎంబీబీఎస్లో కానీ, ఇంకా పై చదువుల్లో కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలించే సమయం. సో ఏదైనా మరి ఈ నెల 15వ తారీఖు లోపు కొన్ని విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు ఒక నిర్ణయానికి రావడం మంచిది. దాని తర్వాత ఇంచుమించుగా రవి, బుధ, శుక్రగ్రహాలు 15వ తారీఖు అటు ఇటుగా 8వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఈ బుధ, శుక్రగ్రహాలు 8వ స్థానంలో ప్రవేశించడం అన్నది మరి విద్యలో పరిశోధన చేసుకున్న వారికి, పిహెచ్డీ సంబంధించిన వారికి, విదేశీ విద్య ప్రయత్నం చేసుకున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఒక విధంగా కుటుంబానికి దూరంగా ఉండి చదువుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇలాగ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి 4లో శని, అర్ధాష్టమ శని సంచరించడం సందర్భంగా ఎక్కువ మందికి గృహంలో ఉండి చదువుకోవడం కన్నా డే స్కాలర్గా కాకుండా ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు మరి రాబోయే విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు రావుతాయి.
అలాగే మీరు అనుకున్న గమ్యం చేరడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మీరు కంపల్సరీగా ఏదైనా ఒక ఆశ్రమ పాఠశాలలోనో రెసిడెన్షియల్ స్కూల్లోనో చేరడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు మరి స్పెక్యులేషను, షేర్ మార్కెట్ గతంలో లాగే జూదం, అలాగే ఆన్లైన్ గేమ్స్, మరి క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పోయిన చోట సంపాదించుకోవాలని పదే పదే చేసిన ప్రయత్నం మళ్ళా చేస్తూ పోగొట్టుకోవడం వల్ల చివరికి మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కొంతవరకు దీన్ని స్టాప్ చేసి మీరు వేరే ప్రయత్నాల ద్వారా మీ యొక్క నష్టాన్ని పూడ్చుకోవాలి తప్ప దీని మీదే పెట్టడం వల్ల చివరికి అది ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈజీ మనీ కోసం ఆశపడకుండా వాస్తవ సంఘటనల మీద దృష్టి పెట్టండి. చాలా వరకు స్థలాలు, భూములు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో పెట్టుకోవడం వల్ల కానీ వాళ్ళకి సహకరించడం కానీ మీ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. జాతకరీత్యా, గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం. అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో, జపం ద్వారానో, పూజ ద్వారానో వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి, లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాశుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ 6వ తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది. సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో, అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే అనుగ్రహం ఇవ్వడంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా, ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా, ఒక మంచి భార్య ఇవ్వాలన్నా, మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవానుడు మాత్రమే ఇవ్వగలడు. సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయిన నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం, లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం, అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మన ఆయిల్ వాడని వస్తువులు తినడం. ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం. అంటే ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ, స్త్రీలతో కలుసుకోవడం కానీ, ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ, ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు. కానీ తెలుసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఈ జూదం అని, పేకాట అని, వ్యసనం అని, మందని, పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలుసో తెలియకో ఆ తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో, లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 5వ తారీఖు మాస శివరాత్రి, ఆ మన్నాడు ఈ జయంతి వస్తుంది. కాబట్టి మరి ఈ 2 రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.